నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, భారతీయ సంస్కృతి విలువలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యత, ప్రకృతి వ్యవసాయం, వికసిత భారత లక్ష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. యోగాంధ్ర లోగోతో కూడిన చొక్కా ధరించి ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం బాబా రామ్దేవ్ నేతృత్వంలో జరిగిన యోగాభ్యాసాన్ని తిలకించారు. చక్రసానం, రుచికాసనం, మయూరాసనం, హనుమానాసనం వంటి వివిధ యోగాసనాలను రామ్దేవ్ ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించినందుకు రామ్దేవ్ బాబాకు దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. టెక్నాలజీ వినియోగం అవసరమైనప్పటికీ అది వ్యసనంగా మారకూడదని పేర్కొన్నారు. But we have to maintain 30 minutes or 1 hour yoga for a daily. Then it will keep you healthy, happy and prosperous. Money is required only for better living standards. But holistic happiness won't come with money. That is where I am very happy. I asked him 2-3 demands, wish list I have given him. Make Andhra Pradesh a spiritual hub for India. I am prepared to work with you, Guruji. We are working for the last 3 decades. Now I wanted to go 50% greenery in Andhra Pradesh. We are now 31.5%. 50% I want to grow. And also I want to go for natural farming. Every health record will be digitalized. I am going to get global knowledge at the doorstep of the patient. We are going to treat him preventive, curative, cost-effective treatment. In that, yoga, meditation, and also pranayama, and also natural food is a part of it. Spirituality, technology, both has to go together. Technology should not become addiction. Without technology, we cannot lead. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబా ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అని కొనియాడారు. సీఎం ని కలవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అమరావతి దేవతల రాజధాని అని వ్యాఖ్యానించారు. ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ వీటన్నిటిని ఎంతగానో సీఎం అభివృద్ధి చేశారని కొనియాడారు. ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకుని రామ్దేవ్ బాబా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామ్దేవ్ బాబా మీడియాతో మాట్లాడారు. దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని రామ్దేవ్ बाबा తెలిపారు. आपका इनका सपना है कि कम से कम 3 बड़े प्रोजेक्ट यहाँ पर हो, तो वेलनेस का पूरा वर्ल्ड का हेल्थ वेलनेस, टूरिज्म वेलनेस, स्पिरिचुअल वेलनेस, इंटीग्रेटेड वेलनेस इंस्टीट्यूशन वी विल क्रिएट थ्रू योर ब्लेसिंग. ये आंध्रा के हेल्थ मिनिस्टर हैं. हम विदाउट एनी डेजिग्नेशन वर्ल्ड हेल्थ मिनिस्टर हैं. तो हमको ऐसा विजन रखना है. और जैसे चंद्रबाबू जी ने कहा पूरा वर्ल्ड को लीड करेगा भारत. मैं तो वो दिन देखना चाहता हूँ, लास्ट बात, जिस दिन चंद्रबाबू नायडू गारू जी, हमारे देश के प्रधानमंत्री जी, शी जिनपिंग, किंग जोंग, पुतिन, ट्रम्प, खोमनाई सब मिलकर के योग करेंगे. युद्ध से समाधान नहीं होगा, योग से समाधान होगा. पूरा दुनिया योग करेगा. సాయి కృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారంలో పూటకో మలుపు తిరుగుతుంది. దర్యాప్తుల భాగంగా కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికకు వెళ్లిన అధికారులు అక్కడ పనిచేసే భాష అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సాయి కృష్ణను లాకప్ డెత్ చేసిన అనంతరం ఇక్కడే కారణం అంత్యక్రియలు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాదే సాయి కృష్ణ కేసు దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీలు శనివారం విజయవాడ కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలోని అనుమానాస్పద వ్యవహారాలను బయటకు తెచ్చాయి. అనాథ మృతదేహాల నిర్వహణలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణతో ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ భాషను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
కృష్ణలంక స్వర్గపురిలో సాయంత్రం 6 గంటల తర్వాత దహనాలు నిర్వహించకూడదన్న నిబంధన అమల్లో ఉంది. అయితే మే నెల 23వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో 2 అనాథ మృతదేహాలను అక్కడికి తీసుకువచ్చినట్లు తేలింది. అప్పటికే సమయం ముగిసిందని, దహనానికి అవకాశం లేదని ఇన్ఛార్జ్ భాష చెప్పినప్పటికీ పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సూచనలతో మృతదేహాలను తాత్కాలికంగా అక్కడి నిల్వ చేసినట్లు సమాచారం. అనంతరం 24వ తేదీ ఉదయం దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న సాయికృష్ణ కేసుతో అనుసంధానంగా బయటపడినట్లు తెలుస్తుంది. అనాథ మృతదేహాల దహనానికి సంబంధించిన ప్రొసీజర్ ను పూర్తిగా పాటించారా లేదా, రికార్డులు సక్రమంగా నిర్వహించారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. దహనాల ఖననాల ముందు తప్పనిసరిగా నిర్వహించాల్సిన రికార్డులు, కృష్ణలంక పోలీసులు ఇచ్చిన అనుమతులు సరైన విధంగా ఉన్నాయా, అసలు ఈ అనుమతులు ఎవరిచ్చారు అనే విషయాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు. యోగా విద్యార్థుల జీవితంలో సానుకూల మార్పులకు నాంది పలుకుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీష అన్నారు. యోగా సాధన ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, మానసిక ప్రశాంతత పెంపొందుతాయని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి లక్ష్యాలను సాధించడానికి యోగా ఎంతగా ఉపయుక్తమని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణానది తీరంలో బేరం పార్క్ లో ఇంటర్మీడియట్ విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల థీమ్ యోగా కార్యక్రమం శనివారం ఉత్సాహభరిత ఆహ్లాదకర వాతావరణంలో విజయవంతంగా జరిగింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని యోగా ఆసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష మాట్లాడుతూ యోగా విద్యార్థుల జీవితంలో సానుకూల మార్పులకు నాంది పలుకుతోందని అన్నారు. యోగా సాధన ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, మానసిక ప్రశాంతత పెంపొందుతాయని తెలిపారు. యోగా ప్రాణాయామం అనేది దీన్ని మన మునులు, మన ఋషులు వారి జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుతమైన వారసత్వ సంపద. యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక వికాసాన్ని సాధించడమే కాకుండా ఏకాగ్రత, అదేవిధంగా అనారోగ్యానికి దూరంగా ఉండడానికి కూడా యోగా ప్రాణాయామం అనేది ఉపయోగపడతాయి. ఇది చిన్నపిల్లల వయసు నుంచి వయసు మళ్ళిన వారి దాకా ఎవరైనా చేయడానికి అవకాశం ఉంది. దీంట్లో భాగంగానే ఈ సంవత్సరం జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా ఫర్ హెల్దీ ఏజింగ్గా ఈ దేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. ఒక ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం దిశగా, అంటే ఎవరికైనా వృద్ధాప్యం తప్పదు, కానీ అనారోగ్యం బారిన పడి ఒకరి మీద ఆధారపడే పరిస్థితి రాకుండా యోగాని అవలంబించడం ద్వారా, ప్రాణాయామ ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఒక జీవన విధానంలాగా మార్చుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇవాళ అనేక రకాలైన అవగాహన కార్యక్రమాలని, పోటీ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. రేపు యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యోగా గురుగారైన బాబా రామ్దేవ్ గారు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో రేపు ఉదయం 5:30కే యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటిదాకా గత 15 రోజులుగా అనేక కార్యక్రమాలని జిల్లాల వ్యాప్తంగా థిమాటిక్ కానీ లేదా ఆధ్యాత్మిక కేంద్రాల్లో, అదేవిధంగా పర్యాటక కేంద్రాల్లో కూడా యోగా కార్యక్రమాలని రాష్ట్ర ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ చేయడం జరిగింది. దాదాపు 2.5 లక్షల మంది యోగా ట్రైనర్లను కూడా ఈ సంవత్సరం తయారు చేశాం. 10 లక్షల మంది నిత్య సాధకులను కూడా తయారు చేయాలని. వీటికి అన్నిటి వెనక ఒకటే ఉద్దేశం, ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే మనం ఇవాళ రియాక్టివ్, క్యూరేటివ్ దగ్గర నుంచి ప్రిడిక్టివ్, ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను నిర్మించే దిశగా జరుగుతున్న ప్రయత్నాల్లో యోగా, ప్రాణాయామం అనేది చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తాయి. కాబట్టి ప్రజలు దీన్ని అవగాహన కలిగించడం, తర్వాత వాళ్ళ ఇంట్లో పిల్లలకి చెప్పడం, కుటుంబం అంతా యోగా ప్రాణాయామంని చేయడం, ముఖ్యంగా పిల్లల్లో కూడా యోగా కారణంగా ఏకాగ్రత పెరుగుతుంది. దాని కారణంగా చదువు మీద శ్రద్ధ పెట్టగలుగుతారు. ఒక ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగిన యోగాని, ప్రాణాయామాన్ని ఒక దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు ప్రధానంగా ఇవాళ పదే విజ్ఞప్తి చేస్తున్నారు. యోగాలో, ప్రాణాయామంలో ఉన్న గొప్పతనం కారణంగా, వైశిష్టత కారణంగానే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 175 దేశాలకు పైగా దీంట్లో పాల్గొంటున్నాయి. అనేక దేశాధినేతల నుంచి, ప్రముఖ రాజకీయ నాయకుల నుంచి. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయి కృష్ణ కుటుంబ సభ్యులను జనసేన పార్టీ నేతలు పరామర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుటుంబాన్ని కలిసి సంఘీభావం ప్రకటించినట్లు ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గాదే సాయి కృష్ణ కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కుటుంబాన్ని పరామర్శించినట్లు తెలిపారు. సాయి కృష్ణ
విషయంలో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించిన ఆయన చట్ట ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాయికృష్ణ కుటుంబం మొదటి నుంచి జనసేనతోనే ప్రయాణం చేస్తుందన్నారు. ఈ ఘటనపై రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొంటూ శవ రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటేనని విమర్శించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొన్న జరిగిన సంఘటన గాజా సాయి కృష్ణ విషయంలో ఈ సంఘటన అదృశ్యమైన విషయం చాలా విచారకరం. మొట్టమొదటి కూడా గాజా సాయి కృష్ణ కుటుంబం, వారి తల్లి విజయలక్ష్మి గారు, మరి వారి మేనమామైన నాగేశ్వరరావు గారు, నవరంగ్ గారు, ఆ కుటుంబం అంతా కూడా మొట్టమొదటి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీకి మొట్టమొదటి అండగా ఉన్న కుటుంబం. అయితే దురదృష్టవశాత్తు సాయి కృష్ణ మీద కొన్ని రకాల యూత్ ఫార్వర్డ్ అవ్వటం వల్ల, చాలా తక్కువ వయసు ఉండటం వల్ల మరి అతని మీద కొన్ని కేసులు ఉండటం వల్ల మరి ఆ విచారించడం కోసం మరి కృష్ణలంక స్టేషన్ అయిన పోలీస్ స్టేషన్ సిఐ అయిన నాగరాజు సిఐ గారు అతిగా ప్రవర్తించి అతన్ని అనేక రకాలుగా హింసించడం జరిగింది. దాన్ని ఏ విధంగా హింసించారు, దాన్ని సంఘటన ఎలా జరిగింది, ఒకవేళ అందరి మీద పొరవాడైన తర్వాత యూత్ అయిన తర్వాత కొన్ని కేసులు ఉండడం సహజం. అయినప్పటికీ కూడా మరి అవన్నీ కూడా మరి కేసుల్లో ఉంటే దాన్ని పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ కట్టి కోర్టులో దాని గురించి తీసుకోవాలి తప్ప మరి హింసించకూడదు, కొట్టకూడదు. అయినా కూడా కొట్టారా కొట్టలేదా అనేది పూర్తి విచారణ జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలానే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి చాలా సీరియస్గా తీసుకొని ఈ సంఘటన జరిగిన వెంటనే 24 గంటల్లో ఉన్నత అధికారులని, డీజీపీని, సిపిని మరి వాళ్ళు పిలిచి ప్రత్యేకంగా దీని మీద దర్యాప్తు జరగాలి, సమగ్ర నివేదిక నాకు కావాలి, ఇది నిజంగా అదృశ్యమయ్యాడా, మనిషి ఎక్కడున్నాడు నిగ్గు తేల్చాలి అని చెప్పి చాలా గట్టిగా చెప్పారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు. మరి వెంటనే ఆ కుటుంబానికి మనం పూర్తి స్థాయి న్యాయం చేయాలి, అతను వెంటనే మనం తీసుకురావాలి. సాయి కృష్ణ ఎక్కడున్నారో మీరు సమగ్ర విచారణ జరిపి తీసుకురావాలనే విషయాన్ని కూడా ఆదేశించడం జరిగింది. జూన్ 25వ తేదీన తూర్పు నియోజకవర్గంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్లను ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆవిష్కరించారు. ఈస్ట్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాబ్ మేళాకు సంబంధించిన వివరాలు ఎమ్మెల్యే వెల్లడించారు. స్వర్ణాంధ్ర 2047 టార్గెట్ గా కూటమి 2 ఏళ్ల పాలనలో యువతకు మరింత మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దానిలో భాగంగానే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించేందుకు నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. మనందరికీ కూడా తెలుసు, ఈ నెల 14వ తారీఖు నుండి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. భారతదేశ ప్రజాస్వామ్యం మీద గౌరవంతో భారతదేశ ప్రజాస్వామ్య పునాదుల్ని మరింత సురక్షితంగా ఉంచాలనేటువంటి ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి టైం షెడ్యూల్తో ఏ పనిని ఎప్పుడు చేయాలి, ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకుని వెళ్ళాలనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా 2002కు ముందు భారతదేశంలో ఎస్ఐఆర్ నిర్వహించబడింది. దాని తర్వాత ఓటర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తిరిగి తమ ఓటుని ధృవీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎస్ఐఆర్ రూపంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. 2002కు ముందు ఉన్నటువంటి ఓటర్లు తమ ఓటుని నమోదు చేసుకుంటే తిరిగి ఫామ్ ఎన్యూమరేషన్ ఫామ్లో ఫిలప్ చేసిస్తే సరిపోతుంది. కానీ 2004 తర్వాత ఎవరైతే ఓటర్గా ఉంటారో అటువంటి వ్యక్తి తన ఓటు ఏ విధంగా వచ్చిందనేటువంటి విషయాన్ని ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ధృవీకరణ తమ తల్లిదండ్రుల ఓటుకు సంబంధించినటువంటి ఓటు నంబర్ కానీ పేరుతో పాటు ఓటు నంబర్ని వేసి ఆ ఫామ్ ఫిలప్ చేసి తిరిగి ఎన్నికల అధికారులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద కొన్ని దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, కొంతమంది అపోహలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పదలుచుకున్నాం, ఏదైతే ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉందో
దీనిలో ఎక్కడా కూడా ఓటు హక్కు కలిగినటువంటి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగదని చెప్పేటువంటి మాటని క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఎవరైతే ఓటర్ ఉన్నారో, భారతదేశ పౌరసత్వం ఉందో, తప్పకుండా వారి దగ్గర 12 రకాల ఎఫిడవిట్స్ ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా పెన్షన్ కార్డు కానీ, అలాగే నేటివిటీ కార్డు కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇట్లాంటి సర్టిఫికేట్స్ 12 రకాల సర్టిఫికేట్ పెట్టి ఎవరైనా ఓటర్గా నమోదు కావచ్చు. కొత్తగా ఓటర్ ఉన్నటువంటి వాళ్ళు మైగ్రేషన్ ఫామ్ 7, ఫామ్ 8 ద్వారా పెట్టుకోవచ్చు. డెత్ అయినటువంటి వాళ్ళు ఫామ్ 7 పెట్టి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులను ఎంత తొక్కలను చూస్తే అంత పైకి లేస్తారని గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువజన విభాగ నాయకులను టార్గెట్ గా చేసుకుని వారిపై కేసులు నమోదు చేయించడం, వారిని జైలుకు పంపి రాక్షస ఆనందం పొందుతున్నారని అన్నారు. నా పేరు ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి, గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిని. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, యువజన విభాగం తరఫున ఈ ప్రెస్ మీట్ పెడడానికి కారణం ఏందయ్యా అంటే, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులను చూస్తూ ఉన్నాం. మొన్న చేసిన సునీల్ కుమార్ గారి అరెస్టుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్న చూసిన ఈ 2 ఏళ్ల వెన్నుపోటు అనే కార్యక్రమంలో పార్టీ ఎంత బలంగా ఉందనేది అందరం చూసుకున్నాం. దీన్ని చూసిన కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, యువకుల్ని ఏ విధంగా ఇబ్బంది పెడితే మళ్ళీ పార్టీకి ఇంత మైలేజ్ లేకుండా ఉంటుంది, మళ్ళీ బయటికి రాకుండా ఉంటారు అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి కేసులకి, అక్రమ అరెస్టులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువకులు భయపడేది లేదు. మీరు ఎంత అణిచివేద్దాం అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత ఊపుగా బయటకు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. మొన్న విజయవాడ సంగతి చూస్తే, విజయవాడలో జరిగిన సంఘటన చూసినా అదే పరిస్థితి కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రశ్న ఇచ్చే వరకు గవర్నమెంట్ వచ్చి న్యాయం చేసే పరిస్థితి కనపడట్లేదు. అదేవిధంగా ఎవరైతే పార్టీలో ఉత్సాహంగా ఉండి బయట తిరుగుతూ ఉండి జనాల్ని మోటివేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళని ఈ విధంగా అక్రమ అరెస్టులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న ప్రజాప్రతినిధులు ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ కేసుల్లో దొరికితే ఏ విధంగా స్టేషన్ బెయిల్ ఇచ్చి రాజమర్యాదలతో ఇంటికి పంపుతూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇటువంటి చర్యల్ని మీరు ఆపేసి ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కారుమూరి సునీల్ యాదవ్ గారి అరెస్టుకు నిరసనగా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మా పార్టీ తరఫున, యువజన విభాగం తరఫున, గుంటూరు జిల్లా తరఫున, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ తరఫున ఖండిస్తూ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అరెస్టు యొక్క ప్రధాన ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులని, యాదవ సామాజిక వర్గంలో ఉన్న ఒక ఉన్నతమైన వ్యక్తిత్వ విలువలు కలిగిన ఉన్నత స్థానానికి ఎదుగుతున్న ఒక యువ ఎంపీని, మాజీ ఎంపీని అణగదొక్కాలని ప్రధాన ఉద్దేశం. మీ యొక్క కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ పునాదులు బీసీల ఓట్ల మీద, బీసీల వల్ల పునాదులు ఏర్పరచుకొని అధికారంలోకి వచ్చిన మాట మర్చిపోయి ఈరోజు బీసీలను అణగదొక్కాలని ప్రధాన ఉద్దేశంతో ఈ అరెస్ట్ కార్యక్రమం జరిగింది. మీరు అరెస్ట్ చేయడానికి కారణం లిక్కర్ వ్యాపారం. వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ రన్నింగ్లో ఉన్నప్పుడు ప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం నిర్వహించింది. మరి ఎక్కడ జరిగింది? అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి, అడ్డదిడ్డంగా సంపాదించారని చెప్పేసి మీరు కేసు ఫైల్ చేసి సునీల్ కుమార్ యాదవ్ గారిని అరెస్ట్ చేశారు. ఇలానే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కవిత గారిని అరెస్ట్ చేశారు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు. కానీ ఫైనల్గా ఏమైంది? ఆ లిక్కర్ స్కామ్ అంతా ఏమీ లేదు, అంతా బోగస్ అని చెప్పేసి
మీ యొక్క రాజకీయ కక్ష సాధించుకోవడం కోసం అని చెప్పేసి కేవలం లిక్కర్లో అక్రమాలు జరిగాయని చెప్తున్నారు. ఓ పక్క గవర్నమెంట్ జీవోలన్నీ ఏం చెప్తున్నాయి? అసలు లిక్కర్ వ్యాపారం అనేది డైరెక్ట్గా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది, గవర్నమెంటే వ్యాపారం చేసిందని చెప్పేసి క్లియర్గా జీవో జరుగుతున్నాయి. గవర్నమెంట్ నిర్ణయాల్లో రామ్దేవ్ బాబాను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజలను కోవిడ్ సమయంలో తప్పుదోవ పట్టించి తప్పుడు ప్రకటనలు ఇచ్చి ఆధునిక వైద్య విధానాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు 2023లో విచారించి రామ్దేవ్ బాబాతో బహిరంగ క్షమాపణలు చెప్పించిందని గుర్తు చేశారు. డ్రగ్స్ మరియు మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ 1954ను ఉల్లంఘిస్తూ వివిధ వ్యాధులను పతాంజలి మందులతో నయం చేస్తామని పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించిందని తెలిపారు. రామ్దేవ్ బాబా పతాంజలి ఆయుర్వేద ఉత్పత్తులతో కోవిడ్ ను సంపూర్ణంగా నయం చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ పతాంజలి కోవిడ్ నివారణకు ఉత్పత్తి చేసిన కరోనిల్ మందును ఆమోదించిందని తప్పుడు ప్రకటనలు చేసి ప్రజలను మోసం చేశారన్నారు. బీపీ, షుగర్, ఆస్తమా లాంటి దీర్ఘకాలిక వ్యాధులను పూర్తిగా నయం చేస్తామంటూ పత్రికలలో భారీ ప్రకటనలు ఇవ్వడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు పతాంజలి సంస్థపై పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రజలకు రామ్దేవ్ బాబా బహిరంగ క్షమాపణను ప్రకటిస్తూ పెద్ద ఎత్తున పత్రికలకు ప్రకటనలకు ఇచ్చిన వ్యక్తి రామ్దేవ్ బాబా అని తెలిపారు. 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తూ ఉంది. ముఖ్య అతిథిగా బాబా రామ్దేవ్, యోగా గురువుగా ప్రసిద్ధిగాంచిన బాబా రామ్దేవ్ని ఆహ్వానించడం జరిగింది. బాబా రామ్దేవ్ ఆధ్యాత్మిక భావజాలాన్ని, అదేవిధంగా యోగా పేరుతో ప్రజల్లో ఒక మంచి స్థాయికి వెళ్ళి దాన్ని ఆసరా తీసుకొని దాన్ని పునాదిగా చేసుకొని ఆయుర్వేద ఉత్పత్తుల్ని పతంజలి అనే పేరుతో తయారు చేస్తూ దాదాపు 40,000 కోట్ల రూపాయల టర్నోవర్ స్థాయికి చేరిన వ్యక్తి. కరోనా టైంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమోదంతో ఒక మందు తయారు చేశాను, ఇది కరోనాని పూర్తిగా నయం చేస్తుంది అని పెద్ద పెద్ద ప్రకటనలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు బాబా రామ్దేవ్ని ఆక్షేపించి క్షమాపణ చెప్పించిన పరిస్థితి. ఆయుర్వేద మందులు పూర్తిగా నమ్మదగ్గవని, అవి సక్రమంగా పనిచేస్తాయని, అల్లోపతి మందులు ఏమాత్రం పనిచేయవని, అవి మంచివి కావని, వాటికి ఎలాంటి శాస్త్రీయత లేదని పదే పదే చెప్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క వ్యతిరేకత కూడా పొందిన వ్యక్తి. తన వ్యాపార లావాదేవీల్లో ఈ మతాన్ని ఉపయోగించి, ముఖ్యంగా బీజేపీని ఉపయోగించి పెద్ద ఎత్తున కోటీశ్వరుడుగా, వేలాది కోట్ల అధిపతిగా మారిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని రాష్ట్ర స్థాయిలో జరిగే ఒక పెద్ద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం మంచిది కాదని, రాష్ట్ర ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఇలాంటి నేర చరిత్ర గల వారిని, సుప్రీంకోర్టుతో అక్షంతలు పొందిన వారిని, క్షమాపణలు చెప్పిన వారిని భవిష్యత్తులో జరిగే ప్రధాన కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా ఆహ్వానించకూడదని జనచైతన్య వేదిక కోరుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న యోగా దినోత్సవానికి ప్రధాన అతిథులుగా పతంజలి ప్రోడక్ట్స్, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ సంబంధించిన రామ్దేవ్ బాబాని, బాలకృష్ణని ఆహ్వానించడం జరిగింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలకి అతిథులుగా ఆహ్వానించబడేవాళ్ళు ఎలాంటి ఆక్షేపణీయమైన నేపథ్యం ఉండకూడదు. ఇక్కడ పతంజలి గ్రూప్ కానీ, రామ్దేవ్ బాబా కానీ బహిరంగంగా సుప్రీంకోర్టు చేత ప్రజలకి ఒక అపాలజీని చెప్పించడం జరిగింది. అంటే తాము తప్పు చేశాము, మరోసారి అలాంటి పొరపాట్లు చేయము అని ప్రజలకి బహిరంగంగా ప్రకటించే విధంగా ఆదేశాలను ఇవ్వడం జరిగింది.
అలాంటి రామ్దేవ్ బాబాని ప్రధాన అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిక కార్యక్రమానికి ఆహ్వానించడం అనేది సత్సాంప్రదాయం కాదు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలకి ముఖ్య అతిథులుగా పిలిచేవారిని ఎలాంటి అభ్యంతరకర నేపథ్యం లేని వాళ్ళని ఆహ్వానిస్తే బాగుంటుందని భావిస్తున్నాను. 2024 ఎన్నికలు అయిన తర్వాత 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు వివాదాలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.